హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం మగవాళ్ళ కోసం అందమైన దేవుడి రింగ్స్ కలెక్షన్ని చూడబోతున్నామండి. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, లేదా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. సో వినాయకుడి రింగ్ని ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఎంత కలగా ఉందో చూడండి. ఈ డిజైన్ ఏం చెప్పడం కాదు, కానీ మనకు ఆ ఫీచర్స్ అన్ని చక్కగా కనిపిస్తూ అసలు తొండం కావచ్చు, చేతులు కావచ్చు, అండ్ కింద మనకి ఆ వస్త్రానికి ఎనామెల్ తీసుకున్నారండి, గ్రీన్ అండ్ ఆరెంజ్ ఎనామెల్. ఎంత చక్కగా ఉందో. అండ్ సైడ్స్లో కూడా మనకి అందమైన డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి రింగ్ని. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్గా తీసుకున్నారండి. అండ్ ఆ తర్వాత సైడ్స్లో వచ్చేసి చూసారు కదా, మనకి డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారండి. సో ఇలా అటు ఇటు మనకి కర్ల్ డిజైన్ లాగా తీసుకొని సెంటర్లో మళ్ళీ ఇలా చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్లో వచ్చిందండి. మనకి కేవలం బ్యాక్ సైడ్ ఒకటి మనకి ఇలా ప్లెయిన్గా తీసుకున్నారు. ఇదంతా మ్యాట్ ఫినిష్లో ఉంటుంది. మధ్యలో ఇక్కడ మనకి వినాయకుడి డిజైన్ కూడా మొత్తం మ్యాట్ ఫినిష్ అండి, చాలా బాగుంది. సో ఇక్కడ మనకి ఫేస్ కావచ్చు, చెవులు, పైన ఇలా కిరీటం, ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్లో వచ్చి కంటి దగ్గర మనకి ఎనామెల్ తీసుకున్నారు. అండ్ హ్యాండ్స్ కావచ్చు, కింద ఇక్కడ ఈ లెగ్స్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇది కూడా ఎనామెల్తో తీసుకున్నారు. మనకి లుక్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అండి, ఇలా అంతా మనకి మ్యాట్ ఫినిష్లో డిజైన్ అండ్ బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది. ఈ రింగ్ వెయిట్ వచ్చేసి 8.3 గ్రాములు అండి, 8.3 గ్రామ్స్. సో వెంకటేశ్వర స్వామి రింగ్ అండి ఇప్పుడు మనం చూస్తుంది. సో మనకి సెంటర్లో ఇలా నించున్నటువంటి పోస్టర్లో వెంకటేశ్వర స్వామి డిజైన్ని తీసుకున్నారండి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఏ ఫీచర్స్ మిస్ కాకుండా, వస్త్రాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, శంఖం, చక్రం, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారండి రింగ్లో. బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అటు ఇటు మనకి మంచి డిజైన్ కూడా తీసుకున్నారు వెంకటేశ్వర స్వామికి అటు ఇటు రింగ్లో. ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి. ఇలా బ్యాక్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్గా వస్తుందండి. అండ్ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇలా మంచి ట్రెడిషనల్ డిజైన్ని తీసుకున్నారండి. సో ఇటు సైడ్ వచ్చేసి మ్యాట్ ఫినిష్, సెంటర్ పార్ట్ అంతా మనకి నార్మల్గానే ఇలా ట్రెడిషనల్ డిజైన్ తీసుకున్నారు. అండ్ మధ్యలో వచ్చేసి ఇలా వెంకటేశ్వర స్వామి డిజైన్ ఎంత బాగుందో చూడండి. మనకి పాదాల దగ్గర నుంచి పైన కిరీటం వరకు కూడా అన్ని ఫీచర్స్ కూడా ఇంత చిన్న సైజులో చాలా బాగా ఇచ్చారండి. సో మనకి రింగ్ ఇంత సైజులోనే ఉండి వెంకటేశ్వర స్వామి మధ్యలో మనకి కొంచెం ఇలా సైజ్ ఎక్స్టెండ్ అవ్వడం మూలాన లుక్ అన్నది మనకి మంచి గ్రాండ్ లుక్లో వచ్చిందండి. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా ట్రెడిషనల్ డిజైన్ వచ్చి బ్యాక్ పార్ట్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా నామాల దగ్గర, శంఖం చక్రం దగ్గర ఎనామెల్స్ని తీసుకొని ఆ డిజైన్స్ని హైలైట్ చేశారు. ఈ రింగ్ వెయిట్ 8 గ్రాములు అండి, 8 గ్రామ్స్. సో వెంకటేశ్వర స్వామి రింగ్ అండి, మనకి మ్యాట్ ఫినిష్ తీసుకొని దాని మీద వెంకటేశ్వర స్వామి డిజైన్ ఇచ్చారు. అటు ఇటు సీజర్స్ని తీసుకొని అండ్ అలానే సైడ్స్లో ఇలా మనకి లైన్స్ లాగా డిజైన్ని కూడా తీసుకున్నారండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో సైడ్స్లో వచ్చేసి ఇలా మనకి లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నారండి, చాలా ప్రిటీగా ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇలా సీజర్స్ని తీసుకున్నారండి, చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ సెంటర్లో మనకి ఇలా మ్యాట్ ఫినిష్ అండి, కంప్లీట్ మ్యాట్ ఫినిష్ లాగా తీసుకొని దాని మీద మనకి ఇలా వెంకటేశ్వర స్వామి డిజైన్ ఇచ్చారండి. సో ఫేస్ దగ్గర ఎనామెల్స్ అవి తీసుకున్నారు. ఎంత చక్కగా ఉందో వెంకటేశ్వర స్వామి డిజైన్. సో ఇటు సైడ్ కూడా సేమ్ అండి, ఇక్కడ మనకి చిన్న సీజర్స్ని తీసుకున్నారు. అండ్ ఇక్కడ అంతా ఇలా లైన్స్లా వస్తుంది. బ్యాక్ పార్ట్ అంతా ప్లెయిన్గా ఉంటుందండి. ఈ రింగ్ వెయిట్ వచ్చేసి 5 గ్రాములు అండి, 5 గ్రామ్స్. సో ఇంకొక డిఫరెంట్ రింగ్ అండి, శ్రీరాముల వారి డిజైన్తో వచ్చింది రింగ్. సో మనకి చుట్టూ బేస్ చూడొచ్చు, అంటే రాముల వారి చుట్టూ మనకి అచ్చమ టెంపుల్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో సో ఆ డిజైన్ ఇక్కడ తీసుకున్నారు. అండ్ అలానే ప్లెయిన్గా కాకుండా మనకి లుక్ అన్నది అట్రాక్టివ్గా మంచిగా కనిపించడానికి ఆ వస్త్రం అదంతా కూడా ఎనామెల్స్తో తీసుకున్నారండి. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఇలా సైడ్లో మనకి ఇలా లీవ్ డిజైన్ లాగా తీసుకున్నారండి. ఇలా పార్టీషన్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ కూడా మనకి ఇలా లీఫ్ లాగా డిజైన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి సెంటర్ పార్ట్ అండి. సెంటర్ పార్ట్ వచ్చేసి ఇలా రాముల వారి డిజైన్ తీసుకున్నారు. అండ్ చుట్టూ ఆ ఫ్రేమ్ చూడండి, టెంపుల్ ఫ్రేమ్, నేను ఇందాక చెప్పినట్టు మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కింద ఇలా మనకి బేస్ కూడా తీసుకున్నారండి, మంచి స్ట్రాంగ్ బేస్. అండ్ దాని మీద మనకి రాముల వారిని ఇచ్చారు. సో ఇక్కడ నామాల దగ్గర నుంచి కింద వస్త్రం ఇదంతా కూడా ఎనామెల్స్తో ఇవ్వడం వల్ల లుక్ చాలా బాగుందండి. రెడ్ అండ్ గ్రీన్ ఎనామెల్ని తీసుకున్నారండి. సో ప్రతి డీటెయిల్ కూడా మీరు చూడొచ్చండి. అసలు విల్లు కావచ్చు, ఇదంతా కూడా మనకి కంప్లీట్ ఫీచర్స్ డీటెయిల్స్ అంతా కూడా బాణం, విల్లు. సో ఒక చేతిలో బాణం, ఒక చేతిలో విల్లుతోటి అంతా చాలా పర్ఫెక్ట్గా ఉందండి డిజైన్. మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి, ఇలా మనకి లీవ్ డిజైన్ లాగా. ఇక్కడేమో లైన్స్తో ఉంటుంది, ఇక్కడేమో ప్లెయిన్గా ఉండి బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుందండి.
ఈ రింగ్ వెయిట్ వచ్చేసి 11.7 గ్రాములు అండి, 11.7 గ్రామ్స్. వెరీ డిఫరెంట్ డిజైన్ రింగ్ అండి. అసలు ఇలాంటి యునిక్ డిజైన్స్ చూడాలంటే నిజంగా మన చెన్నై జ్యువెలర్స్లో మాత్రమే మీరు చూడొచ్చండి. అసలు ఎంత అవుట్ స్టాండింగ్గా ఉందో చూడండి డిజైన్. సో ఈ రింగ్ వచ్చేసి మనకి రామ్ మందిర్ తోటి డిజైన్ అండి. ఇదంతా కూడా మొత్తం మనకి రామ్ మందిర్ ఆ అవుట్లుక్ ఏదైతే ఉంటుందో సో కంప్లీట్ ఆ అవుట్లుక్ అంతా కూడా ఈ రింగ్లో మనకి ఇచ్చారండి. ఎంత అంటే అంత బాగుంది నిజంగా. ఆ పైన గోపురం కావచ్చు, కొన్ని ఆ పైన హైలైట్ అయ్యే డిజైన్స్ అన్ని కూడా రోడియం ఫినిష్లో తీసుకున్నారండి. మిగతా అంతా కూడా మనకి ఆ గోల్డ్ లుక్లోనే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూసేద్దామండి ఈ రింగ్ని. సో చూడండి మనకి ఇలా బేస్ అన్నది స్ట్రాంగ్గా ఇలా బిగ్ సైజులో తీసుకున్నారండి. మనకి ఈ డిజైన్ అన్నది ఫిట్ అవ్వాలి కదా, సో అందుకే ఇలా పెద్ద బేస్ని తీసుకున్నారు. అండ్ ఇక్కడ అంతా కూడా మొత్తం కంప్లీట్ మనకి రామ్ మందిర్ డిజైన్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్, ఎక్కడ ఏ డీటెయిల్ మిస్ కాకుండా మొత్తం అదే అవుట్లుక్లో డిజైన్ ఇచ్చారండి. అండ్ అలానే ఇక్కడ రాసి కూడా ఇచ్చారు చూడండి మనకి అయోధ్య రామ్ మందిర్ అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీరామ్ అని. అండ్ అలానే ఇక్కడ డేట్ కూడా మనకి అయోధ్య రామ మందిరం ఎప్పుడైతే ఓపెన్ అయ్యిందో Jan 22, 2024, సో ఆ డేట్ని కూడా ఇక్కడ ఇచ్చారండి ఆ రోడియం ఫినిష్లో. సో మొత్తం డీటెయిల్స్ అంతా కూడా ఇలా చక్కగా మనకి ఇటు సైడ్ అంతా కూడా ఇచ్చి పైన అంతా కూడా ఇలా రామ మందిర్ డిజైన్ని తీసుకున్నారండి. సో దీనికి తగ్గట్టు అంటే మనకి ఈ బేస్ అంతా కూడా ఇంత హెవీగా ఉంది కాబట్టి దీనికి తగ్గట్టే మనకి సైడ్స్లో కూడా ఇలా బ్రాడ్గా తీసుకున్నారండి రింగ్ని. అండ్ సేమ్ ఇటు సైడ్ కూడా మనకి ఇలా బ్రాడ్గా రింగ్ ఉంటుంది, ఇలా లైన్స్ డిజైన్ కూడా ఇచ్చారండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఈ రింగ్ వెయిట్ 20 గ్రాములు అండి, 20 గ్రామ్స్. ఉగ్ర నరసింహస్వామి రింగ్ అండి ఇది. సో మనకి ఫేస్ వరకు కూడా మ్యాట్ ఫినిష్ తీసుకున్నారండి. సో మిగతా అంతా కూడా మనకి వితౌట్ మ్యాట్ ఫినిష్ డిజైన్ ఉంటుంది. అండ్ అలానే మనకి ఒక సైడ్ శంఖం, ఇంకొక సైడ్ చక్రం డిజైన్ ని కూడా తీసుకున్నారండి రింగ్ మీద. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. సో సైడ్ లో మనకి మిగతా పార్ట్ అంతా ప్లెయిన్ గా ఉంది, ఇక్కడేమో ఇలా చక్రం తీసుకున్నారండి. అండ్ ఇక్కడ మధ్యలో మనకి ఉగ్ర నరసింహస్వామి డిజైన్ అండి. ఫేస్ వరకు మ్యాట్ ఫినిష్ తీసుకున్నారండి. అండ్ అలానే కళ్ళు నామం ఎనామెల్స్ తో ఇచ్చారు. పైన కిరీటం కూడా మనకి మంచి డిజైన్ తీసుకున్నారండి. అండ్ ఇక్కడంతా కూడా ఇలా జూలు డిజైన్ ని తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి శంఖం డిజైన్ ని తీసుకున్నారండి. మిగతా పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గానే ఉంటుంది. ఈ రింగ్ వెయిట్ వచ్చేసి 12.4 గ్రాములు అండి, 12.4 గ్రామ్స్. సో ఇంకొక నరసింహస్వామి డిజైన్ రింగ్ అండి. సో ఇందాక వచ్చేసి మనకి ఉగ్ర రూపంలో ఆ డిజైన్ చూసాము, ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్ గా శాంత రూపంలో నరసింహస్వామి డిజైన్ ఉందండి. చుట్టూతా సీజర్స్ ని తీసుకున్నారు. అండ్ అలానే సైడ్స్ లో కూడా మనకి సీజర్స్ వచ్చి మంచి డిజైన్ వచ్చిందండి, డిఫరెంట్ పాలిష్ తోటి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సో సైడ్స్ లో వచ్చేసి మనకి అటు ఇటు కూడా ఇలా సీజర్స్ ని తీసుకున్నారండి. అండ్ మధ్యలో అంతా కూడా ఇలా లీవ్ డిజైన్ స్టైల్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ అంతా ప్లెయిన్ గా ఉంటుందండి. అండ్ సెంటర్ లో వచ్చేసి మనకి ఇలా ఒక మంచి డిజైన్ ని తీసుకున్నారండి. మధ్యలో నరసింహస్వామి ఫేస్ వరకు తీసుకున్నారు నరసింహస్వామి డిజైన్ ని. సో 4 సైడ్స్ కూడా మనకి ఇలా సీజర్స్ ఇచ్చారండి. పైన కింద ఏమో మనకి ఇలా క్రాస్ లైన్ డిజైన్ తీసుకున్నారండి. మిగతా పార్ట్ అంతా కూడా ఇలా సీజర్స్ తో తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ అంతా కూడా మళ్ళీ సేమ్ అండి, అటు ఏదైతే డిజైన్ వచ్చిందో ఇక్కడ కూడా అదే డిజైన్. మనకి సైడ్స్ లో సీజర్స్ ని తీసుకున్నారు. సెంటర్ లో ఇలా లీవ్ డిజైన్ వస్తుంది. బ్యాక్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుందండి. ఈ రింగ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 6.7 గ్రాములు అండి, 6.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 6.6 గ్రాములు, 6.6 గ్రామ్స్. సో చూసారు కదండి అందమైన దేవుడి రింగ్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ ని చూడాలి అనుకుంటున్నారు కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ కలెక్షన్ తో మళ్ళీ మీట్ అవుదాం. Until then, take care. Bye bye.